స్లోగన్. ప్రతి గడియ అంతిమ గడియ అని భావించి నడుచుకున్నట్లయితే మీరు ఎవరెడీగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ. నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండండి. ఎలాగైతే జ్ఞానము ఒక సబ్జెక్టుగా ఉందో అలా సేవ కూడా ఒక సబ్జెక్టే. ఎవరైతే ఇందులో నమ్మకస్తులుగా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారే మొదటి నెంబర్లోకి వెళ్ళగలుగుతారు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత గల ఆత్మలు, సాధారణ ఆత్మలైతే కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు కనుక గొప్ప మనుషులుగా ఉన్నవారి దినచర్య సెట్ అయి ఉంటుంది కదా. కావున మీరు కూడా దినచర్యను సెట్ చేసుకోండి అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.